హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ అండి, బ్యాక్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, సీట్ అడ్జస్ట్మెంట్. సీట్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే, కార్లో మనం ఎక్కిన వెంబటే డ్రైవింగ్ సీట్లో కూర్చునేటప్పుడు మనం ఎటువంటి మేజర్ చెక్స్ అనేటివి అని ఉంటాయండి. అవేంటి మేజర్ చెక్స్ అంటే, సో యావరేజ్గా మనకి 16 మేజర్ చెక్స్ అనేటివి ఉంటాయండి. సో అది అందరికీ తెలుసు, కొన్ని తెలియని పాయింట్స్ కొంతమందికి ఉంటాయి, తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా నేను చెప్పే పాయింట్స్ వినండి. ఇది చాలా యూస్ఫుల్ పాయింట్స్ అండి. కార్లో సీట్లో మనం ఎక్కిన వెంబటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటండి, డ్రైవింగ్ సీట్లో ఎక్కిన వెంబటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీట్ అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎందుకు చేసుకోవాలి, ఏం పర్లేదండి, నేను డ్రైవింగ్ స్టార్ట్ చేశాక రన్నింగ్లో మధ్యలో నేను సెట్ చేసుకుంటాను అని అనుకుంటాను. కానీ డ్రైవింగ్లో మనం డ్రైవ్ చేసేటప్పుడు మన సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది కుదురుతుందండి? కుదరదు, ఏమాత్రం కుదరదు. ఎందుకంటే రన్నింగ్లో ఉండేటప్పుడు మన కాల్ పెడల్స్ అనేది యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ మీద మన కాల్ పెడల్స్ మీద ఉంటాయి. ఆ ఉండడం వల్ల మనం సపోజ్ అనుకోకుండా మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ముందుకు వెనక్కి అనేటప్పుడు ఆటోమేటిక్గా సడన్గా యాక్సిలేటర్ మీద మన కాల్ రైట్ లెగ్ పడవచ్చు, లేదా బ్రేక్ మీద మన లెగ్ పడవచ్చు, లేదా క్లచ్ మీద మన లెగ్ అనేది పడడం జరుగుతుంది. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా మన సీట్ అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి. ఎందుకంటే డ్రైవింగ్ జర్నీ స్టార్ట్ అయ్యాక మధ్యలో నేను సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటానంటే అది కుదరదు. దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100కి 100% యాక్సిడెంట్స్ అనేది అవుతాయి. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మనం డ్రైవింగ్ సీట్లో ఎక్కిన వెంబటే మన ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే సీట్ అడ్జస్ట్మెంట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకోకపోతే కంపల్సరిగా యాక్సిడెంట్ అనేది అవుతాయి. సో ఈ పాయింట్ అనేది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సీట్ అడ్జస్ట్మెంట్ ఓకే, ఫస్ట్ పాయింట్ సీట్ అడ్జస్ట్మెంట్ బాగుంది. సో బండి స్టార్ట్ అయ్యాక చేసుకోవాలా, లేదా మన జర్నీ డ్రైవింగ్ మధ్యలో ఉన్నప్పుడు చేసుకోవాలంటే డ్రైవింగ్ స్టార్ట్ అయిన తర్వాత 80% చేసుకోవద్దు. బండి మనం ఎక్కిన వెంబడే సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఫస్ట్ మనం చేసుకోవాల్సిన పాయింట్ అండి. సో దాని తర్వాత ఇంకొక మోస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ ఏంటండి, మనకు డ్రైవింగ్ చేయాలంటే తప్పనిసరిగా మనకి 3 మిర్రర్స్ అనేవి ఉంటాయండి. వెహికల్కి 3 మిర్రర్స్ ఏంటంటే మనకి సెంటర్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్ అని 3 మిర్రర్స్ ఉంటాయి. ఈ 3 మిర్రర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రైవింగ్ స్టార్ట్ అయిన వెంబటే ఫస్ట్ మనం ఈ 3 మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. లేదండి నేను డ్రైవింగ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటానంటే కుదరదు. ఎందుకంటే మనం ఏం చేస్తాం, డ్రైవింగ్ వెళ్తున్నప్పుడు మధ్యలో సపోజ్ మనము లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్ అనేది ప్రాపర్గా అడ్జస్ట్మెంట్ చేసుకోకపోవడం వల్ల మన లెఫ్ట్ సడన్ గా వెహికల్స్ అనేది పాస్ అవుతుంటాయి, రైట్ సైడ్ వెహికల్స్ అనేది పాస్ అవుతుంటాయి. మనం సడన్ గా రన్నింగ్ లో ఉండేటప్పుడు ఇమీడియట్ గా లెఫ్ట్ ఇండికేటర్ వేసేసుకొని మనం వెహికల్ తిప్పేస్తాం. లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని వెహికల్ తిప్పేయచ్చా? తిప్పేయకూడదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, లెఫ్ట్ మిర్రర్ లో మన ఫస్ట్ వెహికల్ కట్ చేసేటప్పుడు మన బ్యాక్ సైడ్ లెఫ్ట్ లో వెహికల్స్ ఏమన్నా వస్తున్నాయా లేదా చూసుకోవాలి. దాంతో పాటు మనం లెఫ్ట్ సైడ్ అనేది మన హెడ్ ఇలా చెక్ చేసుకొని బ్యాక్ సైడ్ అనే వెహికల్స్ వస్తున్నాయా అని చూసుకున్న తర్వాతనే మన వెహికల్ అనేది తప్పనిసరిగా మనం ఇండికేషన్ తో పాటు హెడ్ చెక్ చేసుకొని లెఫ్ట్ సైడ్ మనం వెహికల్ అనేది కట్ చేయాలి. సో దాంతో పాటు నెక్స్ట్ మిర్రర్ రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ మిర్రర్ కూడా తప్పనిసరిగా మనకి ప్రాపర్గా మనకి వెహికల్స్ బ్యాక్ వచ్చే ఆపరేషన్ లేదా చూసుకున్న తర్వాతనే రైట్ సైడ్లో మన వెహికల్స్ ఏమన్నా వస్తున్నాయా లేదా చూసుకోండి. ఫస్ట్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఫస్ట్ ఏం చేస్తాం, మన ఇండికేషన్ ఇచ్చాం, వెహికల్ కట్ చేస్తాం. అది రాంగ్ అండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మిర్రర్ చెక్ చేసుకున్న తర్వాతనే, రైట్ ఇండికేటర్ వేసుకున్న తర్వాత, అద్దంలో మనం చెక్ చేసుకున్న తర్వాతనే మనం వెళ్ళాలి. సపోజ్ మనకి సెంటర్ మిర్రర్ అనేది ఉంటుందండి వెహికల్. సెంటర్ మిర్రర్ ఏంటండి, చాలా మందికి దాని గురించి తెలిసింది ఏంటంటే డ్రైవర్స్కి 100% తెలుస్తుంది. కానీ డ్రైవర్తో పాటు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది డ్రైవింగ్ గురించి అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ సెంటర్ మిర్రర్ ఏంటంటే మన ఫేస్ చూసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు దాన్ని ఏమనుకుంటారంటే, దానికి హెడ్ చెక్ అనేది ఇప్పుడు మనకి తెలుసు, బ్యాక్ వచ్చే వెహికల్స్ కి చూసుకోవడానికి మనం అనేది మనకి దానికి సబ్జెక్ట్ తెలుస్తుంది. కానీ చాలా మంది మన ఫ్యామిలీలో కూర్చున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫేస్ చూసుకోవడానికి ఆటోమేటిక్గా మన సపోజ్ మన బండి ఎక్కడో ఆపాం, వాళ్ళు ఏం చేస్తారు, మిర్రర్ అనేది ప్రాపర్గా వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఫేస్ చేసుకొని వాళ్ళు అలానే ఉంచుతారు. సో మనం ఏం చేస్తాం, అవన్నీ చెక్ చేసుకోకుండా మనం ఏం చేస్తాం, ఆ మిర్రర్ చూసుకోకుండా రన్నింగ్ లో మన బండి డ్రైవ్ చేసేటప్పుడు అరే మిర్రర్ కరెక్ట్ గా లేదని చెప్పేసి మనం మిర్రర్ అది చూసుకోకుండా కరెక్ట్ ప్రాపర్ గా అడ్జస్ట్మెంట్ లేపడం వల్ల మనకు బ్యాక్ వెహికల్స్ వచ్చాయి చూసుకోకపోవడం వల్ల మనకి
యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ టైం ఎనీ మినిట్ మన వెహికల్ ఎప్పుడు మనం బండి ఆపి స్టార్ట్ చేసేటప్పుడు మనం సింగిల్లో వెహికల్ ఉన్నామంటే మనం ఆటోమేటిక్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, మన టెన్షన్ లేదు. కానీ మన వెహికల్లో ఎవరైతే మన ఫ్యామిలీ కానీ సపోజ్ మనం ట్రావెల్స్ బండి అయితే ట్రావెల్స్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఆటోమేటిక్గా వెహికల్లో ఎవరైనా కూర్చున్నవాడు వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వాళ్ళు తెలియకుండా మిర్రర్ అడ్జస్ట్మెంట్ అని చేస్తారు. సో ప్రతిసారి మీరు వెహికల్ మూవ్మెంట్ చేసేటప్పుడు సో తప్పనిసరిగా మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దేని తర్వాత ఏంటంటే డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరి మీకు ఆల్రెడీ తెలుసు అండి. నేను ఇంతమంది టాపిక్స్లో చెప్పాను. ఫస్ట్ మనకు కావాల్సిన 4 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ లైసెన్స్, ఆర్సీ కార్డ్, ఇన్సూరెన్స్, పొల్యూషన్. ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా మన వెహికల్లో ఉంచుకోవాలండి. ఈ డాక్యుమెంట్స్ అనేది లేకపోవడం వల్ల ఆర్టీఓ రూల్స్ ప్రకారం ఆర్టీఓ వాళ్ళ ఫైన్ అని జరుగుతుంది, లేదా పోలీస్ వాళ్ళ ఆప్ అనేది మనకు ఫైన్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అనేది క్యారీ చేయాలి, లేకపోతే సో మనకి ఫైన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయండి. సో తర్వాత మనకి ఏంటంటే ఏబీసీ ప్లేస్ అంటే ఏంటండి, ఏబీసీ ప్లేస్ అంటే ఏ అంటే యాక్సిలేటర్, బి అంటే బ్రేక్, సి అంటే క్లచ్. సో ఏబీసీ ప్లేస్ అంటే యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అని చెప్పి నేను చెప్పాను. ఇవేంటంటే చెక్ చేసుకునేవి అవి అలానే ఉంటాయి కదా మనం అనుకుంటాం, కానీ దానివల్ల మనకి పొరపాటున ఏం జరుగుతుందంటే యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ కింద మ్యాట్స్ వస్తాయి. మ్యాట్స్ మన డ్రైవింగ్ చేసి మన జర్నీ చేసి వచ్చిన వెంబటే ఎప్పుడైనా ఏమవుతుందంటే ఆ మ్యాట్స్ వాటి కింద పెడల్స్ కింద వెళ్ళి స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది. లేదు మనం డ్రైవింగ్ జర్నీ చేసి వచ్చినప్పుడు కొన్నిసార్లు మన షూస్ ఇప్పడం కానీ మన చెప్పులు ఇప్పడం కానీ అటువంటి తెలియకుండా వాటి కింద స్ట్రక్ అయి ఉంటుంది. లేదా మన వాటర్ బాటిల్స్ ఉంటాయి, వాటర్ బాటిల్స్ కూడా తెలియకుండా మన వెహికల్ అటు ఇటు మన వెహికల్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా దాని కింద బాటిల్స్ వెళ్ళి స్ట్రక్ అవడం అంటే ఏదో సమ్ జరుగుతుంటుంది. సో కంపల్సరీగా ఈ 3 పెడల్స్ అనేది ప్రాపర్గా కింద నీట్గా ఉందా లేదా, మన రన్నింగ్ ఫుట్ ఏరియా కింద నీట్గా ఉందా లేదా, ఈ 3 పెడల్స్ అనేది తప్పనిసరిగా మనం చూసుకోవాలండి. చూసుకోకపోతే మాత్రం మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ డ్రైవ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏబీసీ ప్లేస్ అంటే యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్, ఈ 3 ప్లేస్ అనేది తప్పనిసరిగా మీరు చూసుకోవాలండి. సో దెన్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే గేర్ లివర్ అంటే ఏంటండి, మన గేర్ లివర్ మన వెహికల్లో మనం వాడే గేర్ లివర్ ఏంటంటే మన గేర్స్ మార్చుకునేదే గేర్ లివర్ అంటాం. గేర్ లివర్ ఏంటంటే నేను ఏం చెక్ చేసుకోవాలంటే మీరు అనుకుంటారు, సపోజ్ మన వెహికల్ డ్రైవింగ్ జర్నీ స్టార్ట్ చేసిన వెంబటే మనం ఆటోమేటిక్గా మనం చూసుకోకుండా మనం కీ ఆన్ చేస్తాం. కీ ఆన్ చేసిన వెంబటే ఏమవుతుంది, సపోజ్ గేర్లలో లేదు బండి, ప్రాబ్లం లేదు, మన బండి జంప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు మనం అనుకుంటాం. సపోజ్ మన వెహికల్ వచ్చేసేసి గేర్లో ఉంది, బండి ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంబటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వెహికల్ జంప్. సపోజ్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెహికల్స్ ఏంటంటే తప్పనిసరిగా మన వెహికల్కి ఇగ్నిషన్ ఆన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రెస్ క్లచ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా క్లచ్ ప్రెస్ చేసిన వెంబటే మన ఇంజన్స్ కానీ మన వెహికల్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటు పాత వెహికల్స్ ఏంటంటే తప్పనిసరిగా గేర్ లివర్ అనేది న్యూట్రల్లో ఉందో లేదా కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. ఇది ఒక పాయింట్ అయితే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో దాని తర్వాత కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హ్యాండ్ బ్రేక్ ఏంటంటే నేనేం చెక్ చేసుకోవాలి హ్యాండ్ బ్రేక్ అని చెప్పి మీరు అనుకుంటారు. హ్యాండ్ బ్రేక్ అనేది చాలా మంది హ్యాండ్ బ్రేక్ దింపకుండా వెహికల్ డ్రైవింగ్ అనేది చేస్తారు. హ్యాండ్ బ్రేక్ దింపకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది ఏంటని మీరు అనుకుంటారు. మన వెహికల్కి వెనకాల 2 టైర్స్ ఉంటాయి, వాటి డ్రమ్ అనేది పట్టడం వల్ల జరగడం వల్ల మన వెహికల్ టైర్స్ అరిగిపోయే ఛాన్స్ ఉంటాయి, డ్రమ్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో తప్పనిసరిగా మన వెహికల్ డ్రైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అయ్యి ఉందా లేదా చూసుకోవాలి. సో దాంతోపాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమేస్తుందంటే హ్యాండ్ బ్రేక్ లిఫ్ట్ అయి ఉందా లేదని చెప్పి మన డాష్ బోర్డ్ స్పీడోమీటర్ డాష్ బోర్డ్ లో హ్యాండ్ బ్రేక్ సింబల్ ఇండికేషన్ అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఉంటుంది. ఆ ఇండికేషన్ ఆటోమేటిక్ గా మనకి ఆ ఇండికేషన్ లైట్ వెళ్తుంది. సో మన హ్యాండ్ బ్రేక్ దింపామా దింపలే అని చెప్పేసి ఆ హ్యాండ్ బ్రేక్ లైట్ ఇండికేషన్ ఇస్తుంది. ఆ ఇండికేషన్ చూసుకున్నాం బట్టే తప్పనిసరిగా మన హ్యాండ్ బ్రేక్ అనేది రిలీజ్ చేసుకుంటే మనకి చాలా సేఫ్టీ అండి. సో హ్యాండ్ బ్రేక్ మన సపోజ్ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, హ్యాండ్ బ్రేక్ దింపకుండా మనం ఏం చేస్తాం, డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఏంటి నా వెహికల్ ఎంత తొక్కినా ఉరకట్లే చెప్పి అనుకుంటాం. మనం ఏం చేస్తాం, రన్నింగ్ లో స్పీడ్ లో మన వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు సపోజ్ మన వెహికల్ 60 స్పీడ్ లో వెళ్తుంది, ఉన్నట్టుండి అరే నేను హ్యాండ్ బ్రేక్ దింపలే కదని చెప్పేసి ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం, ఇమీడియట్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాం. ఆ మూమెంట్ లో మన స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హ్యాండ్ బ్రేక్ మనం దింపలేదు అనుకున్న డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన స్పీడ్ అనేది తక్కువ చేసుకొని మనకు సేఫ్ అనుకున్నప్పుడు చూసుకొని మనం హ్యాండ్ బ్రేక్ తప్పనిసరిగా రిలీజ్ చేసుకున్న తర్వాత మన పికప్ ఆటోమేటిక్ గా పెంచుకోండి. ఇది చాలా మీకు మోస్ట్ సేఫ్ పాయింట్ అండి. సో తప్పనిసరిగా మనం ఇది ఒక సేఫ్టీ చెక్ కింద తీసుకొని సో తప్పనిసరిగా ఈ హ్యాండ్ బ్రేక్ దింపామా లేదా అని తప్పనిసరిగా చూసుకోండి. సో దాంతోపాటు స్టీరింగ్ ప్లే ఏంటండి,
మన వెహికల్ స్టీరింగ్. సో స్టీరింగ్ ప్లే ఏంటంటే సపోజ్ మనకి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఒక లివర్ ఉంటుంది. సో ఇలా పైకి కిందికని లివర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో ప్రాపర్గా ఈ లాక్ అనేది ప్రాపర్గా అయిందా లేదా చూసుకోవాలి. ఇంకొకటి మన వెహికల్ డ్రైవింగ్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు అనుకోకుండా మన వెహికల్ ఏం చేస్తాం, ఒక గల్లీలో లేకపోతే ఏదో రోడ్లో మన వెహికల్ పార్క్ చేసిన వెంబటే మన వెహికల్ ఇంజిన్ ఆన్ చేసిన వెంబటే మనం ఏం చేస్తాం, వెహికల్ని ఆటోమేటిక్గా మూవ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మన స్టీరింగ్ ప్రాపర్గా సెంటర్గా ఉందా లేదా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. మనం అలా చేయకుండా ఇంజిన్ ఆన్ చేసేసి మనం ఏదో అటు ఇటు మూవ్మెంట్ చూసుకొని ఇంజిన్ ఆన్ చేసిన బట్టి వెహికల్ ఆటోమేటిక్గా లెఫ్ట్ ఉంటే స్టీరింగ్ లెఫ్ట్ వెళ్ళిపోతుంది, రైట్ ఉంటే రైట్ వెళ్ళిపోతుంది. సో తప్పనిసరిగా మన స్టీరింగ్ అనేది ప్రాపర్గా స్ట్రైట్ టైర్స్ పొజిషన్ ఉందా లేదా చూసుకోవాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన వెహికల్ ఎప్పుడైనా ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు తప్పనిసరిగా మన స్టీరింగ్ అనేది ఎలా ఉండాలి ఇలా ఉండాలనే పాయింట్ కాదండి. సో తప్పనిసరిగా మన ఫ్రంట్ 2 వీల్స్ స్ట్రైట్గా పార్క్ అయి ఉండాలి లేదా చూసుకోవాలి. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. దానివల్ల మన వెహికల్ మనకి స్టీరింగ్ కి సంబంధించిన చిన్న మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయని చెప్పి నేను ముందు చెప్పే పార్ట్స్లో మీకు కంపల్సరీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఆల్ విండోస్ టు బి చెక్డ్. ఆల్ డోర్స్ విండోస్ టు బి చెక్డ్ ఏంటండి అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆల్ డోర్స్ ఏంటంటే సో తప్పనిసరిగా మన వెహికల్ ఎక్కేటప్పుడు మన వెహికల్లో అన్ని డోర్స్ అనేది తప్పనిసరిగా లాక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్ డోర్స్ లాక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే సపోజ్ ఏం చేస్తారంటే మన ఫ్యామిలీలో మన పిల్లలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెహికల్ ఎక్కడం జరుగుతుంది. సపోజ్ మన వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి ఏదో ఒక డోర్ లాక్ అయిపోకుండా ఉండిపోయి ఉంటుంది. సో దానివల్ల ఆటోమేటిక్గా డోర్ ఆటోమేటిక్ తెరుచుకోవడం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా యాక్సిడెంట్ కానీ సపోజ్ వాళ్ళ వెహికల్ నుంచి పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా డోర్ మీద ఇలా చెప్పి ప్లే ఉండడం వల్ల ఆటోమేటిక్గా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకే, దాన్ని పాయింట్ ఆల్ డోర్స్ టు బి చెక్డ్ అంటే సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డోర్స్ అనేది ప్రాపర్గా లాక్ అయిన లేదా చెక్ చేసుకోవాలి. సో దాంతోపాటు విండోస్ ఏంటంటే మన ఈ వెహికల్కి వచ్చేసేసి ఈ విండోస్ అనేది సో తప్పనిసరిగా అన్ని ప్రాపర్గా పైకి లిఫ్ట్ అయి ఉన్నా లేదా చెక్ చేసుకోవాలి. సో లిఫ్ట్ అయి ఉన్నాయి, ఓకే నేను అన్ని పైకి లేపున్నాను, మా పిల్లల్లో ఎవరో సమ్ వెనకాల వెహికల్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఎవరో వెహికల్లో వెనకాల సమ్ పిల్లలు ఆడుకుంటున్నారు. సో వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేస్తాం, సో నేను ఇక్కడ లేపాను 4 మిర్రర్స్ లాక్ అయి ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటారు. సో దానివల్ల ఇంకొక మోస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ మిర్రర్స్ అని లేపినప్పుడు ఇక్కడ లాక్ బటన్ ఉంటుంది. సో ఈ లాక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మీరు ఆపరేట్ చేస్తేనే ఆ మిర్రర్స్ దిగుతాయి. పిల్లలు ఎవరు ఆపరేట్ చేసినా ఆ మిర్రర్స్ అనేది దిగవు. సో దాంతోపాటు మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ డోర్స్ అని లాక్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఆల్ డోర్స్ లాక్ సంబంధించిన లాక్ బటన్ ఒకటి ఉంటుంది, ఆల్ గ్లాసెస్ సంబంధించిన లాక్ బటన్ ఉంటుంది. తప్పనిసరిగా ఈ గ్లాస్ డోర్ తో పాటు ఈ లాక్స్ అనేది ప్రాపర్గా లాక్ అయినా లేదా సో కంపల్సరిగా మీరు చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకోకపోతే మీ వెహికల్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రోడ్డు మీద సడన్గా ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయ్యి ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మన ఫస్ట్ మేజర్ చెకింగ్ పాయింట్ ఎవరు చేసుకోవాలి, డ్రైవర్ అనేవాడు చెక్ చేసుకోవాలి. డ్రైవర్ అనేవాడు చెక్ చేసుకోకపోకుండా నువ్వు డోర్ ప్రాపర్గా వేయలేదంటే వాళ్ళకేం తెలుసు అండి, నువ్వు డ్రైవర్గా నీకు బాధ్యత. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంపల్సరీగా అన్ని డోర్స్ లాక్ అయినా లేదా అన్ని మిర్రర్స్ లాక్ అయినా లేదా తప్పనిసరిగా డ్రైవర్కి ఉన్న బాధ్యత ఏంటంటే ఇవన్నీ పాయింట్స్ ఫస్ట్ వెహికల్ ఎక్కేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గ్లాసెస్ మిర్రర్స్ తప్పనిసరిగా డ్రైవర్ అనేవాడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే మేజర్ యాక్సిడెంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు గ్లాస్ ఓపెన్ అయినట్టే ఫ్యామిలీలో పిల్లలు తెలియకుండా ఇట్లా అద్దం నుంచి బయట తొంగి చూడడం వల్ల అవతల వచ్చే వెహికల్ ఏమవుతుంది, ఇప్పుడు ఆటోమేటిక్గా ఆర్టీసీ బస్సెస్లో కానీ ప్రైవేట్ బస్సెస్లో కిటికీలో నుంచి అద్దంలో నుంచి ఎవరైనా బయటకు తలబెట్టారు, ఏ బాబు మీకు తల తగులుతుంది లోపల పెట్టండి అంటాం. సో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మన జాస ఉంటుంది. సో ఇటు సైడ్ ఓపెన్ వెనక సైడ్ ఉన్నప్పుడు పిల్లలు ఎవరైనా మీకు బయటకు చూస్తే అర్థమవుతుందా. సో దాని చిన్నపిల్లలు ఏమవుతుంది, మీకు అద్దం కిందికి ఉండడం వల్ల ఆటోమేటిక్గా వెహికల్ నుంచి బయటకు పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల మేజర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ డోర్స్ ఆల్ విండోస్ ఇవన్నీ తప్పనిసరిగా లాక్ అయినా లేదా ఒక డ్రైవరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు చెక్ చేసుకోకుండా చేయకండి. ఇది మాత్రం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆల్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ ఏంటంటే సపోజ్ మన వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం, డే టైంలో మన లైట్స్ వేసి ఉన్నాయి. డే టైం లైట్స్ వేస్తుంటే ఆటోమేటిక్గా ఇండికేషన్ ఉంటుంది, పెద్ద ప్రాపర్ ఏం కాదు. సపోజ్ మన జర్నీ స్టార్ట్ అయిందంటే ఏదో డే టైంలో స్టార్ట్ అయ్యాం, లైట్ టైం వెళ్ళేటప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా, అరే నేను లైట్స్ వేస్తే నా లైట్ వెలగట్లేదు అంటే దేనికంటే ప్రాబ్లం. అది డైలీ రన్ చేసేటప్పుడు చెప్పలేం ఎప్పుడు ఏ టైంలో మన లైట్స్ పోయే ఛాన్సెస్ ఉంటుందో తెలియదు. మీరు తిరిగి జర్నీ చేసేసి వచ్చారు, వెహికల్ ఇంటి దగ్గర పెట్టారు, వెహికల్లో లైట్స్ అని ప్రాపర్గా రన్నింగ్ అయింది, తర్వాత కూడా పోవచ్చు చెప్పలేము.
ఇప్పుడు సపోజ్ వెహికల్ ఒక దగ్గర పార్క్ చేసిన బట్టి ఆటోమేటిక్గా 10 days 1 week పార్క్ చేసిన బ్యానెట్ లోపల ఇప్పుడు ఆటోమేటిక్ ఏమంటే కాక్రోచెస్ కానీ ఇవి ఎలకలు కానీ చిన్న ఏదన్నా ఒకటి వెళ్ళి ఆ వైర్లను కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. అది మేబీ ఆర్ మే నాట్ బి అవ్వచ్చు. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తప్పనిసరిగా మనకు వచ్చేసేసి వెహికల్ మన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్ లైట్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి లేదా, లెఫ్ట్ ఇండికేటర్ రైట్ ఇండికేటర్ అని చెప్పేసి ఉంటుందండి. సో దీనికి మనం పెద్ద చెక్ చేస్తాం అవసరం లేదు. మన జర్నీ స్టార్ట్ చేసాం, మన వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అనుకోకుండా మనం స్ట్రైట్గా వెళ్తాం లెఫ్ట్ ఇండికేటర్ వేసి ఉంటుంది, మనం స్ట్రైట్గా వెళ్తాం రైట్ ఇండికేటర్ వేస్తాం. కొంతమంది ఏంటంటే ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎన్నుకున్న వాళ్ళకి ఇండికేషన్ ఏంటారు లెఫ్ట్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అతను రైట్కి దూరడం జరుగుతుంది. మీరు రైట్ ఇండికేషన్ వేయడం వల్ల అతను ఏం చేస్తాడు, మీరు రైట్ వెళ్ళిపోతారు లెఫ్ట్ వెళ్తారు. సో దీనివల్ల ఇప్పుడు ఆటోమేటిక్గా ఎన్నుకున్న అతను మనకి కన్ఫ్యూజ్ చేయడమే జరుగుతుంది కదా. ప్రాపర్గా మీరు వెళ్తున్నప్పుడు ఇండికేషన్ అనేది వాడుకోండి. ఈ ఇండికేషన్స్ నేను ఎందుకు చెక్ చేసుకోవాలని చెప్తున్నానంటే మీరు ఏమనుకుంటారు, వెహికల్లో కూర్చున్న వెంబటే మీకు ఇక్కడ స్పీడోమీటర్ ఈ డాష్ బోర్డ్ ఏమవుతుందంటే లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పటికీ మీకు లైట్ బ్లింక్ అవుతుంది. సో బయట లైట్ వెళ్తుందా లేదా అని చెప్పేసి మీరు వెహికల్ దిగి చూస్తేనే కదా ప్రాపర్గా మీరు జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మీకు అది లైట్ ఇండికేషన్ వస్తుందో లేదో తెలుస్తుంది. అదే మీరు జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటే అది సేఫ్టీయా కాదా? సో అందుకే నేను చెప్పేది ఏంటంటే వెహికల్ జర్నీ డ్రైవ్ చేసేటప్పుడు ఆల్ లైట్స్ ఇండికేటర్ మస్ట్ బి చెక్డ్ అనేది నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఆల్ మీటర్స్ అండ్ గేజెస్ అంటే ఏంటంటే మన వెహికల్లో స్పీడోమీటర్లో మన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మీటర్స్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా చూసుకోవాలి. గేజెస్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఏంటి గేజెస్ ప్రాపర్గా ఉన్నాయా, మీటర్స్ గేజెస్ ప్రాపర్గా ఉన్నా లేదా చెప్తున్నాడు అని చెప్పి మీరు అనుకుంటారు. మీటర్స్ అండ్ గేజెస్ ఏంటంటే ప్రాపర్గా మన వెహికల్లో ఫ్యూయల్ సరిపడా ఉందా. మనకి ఇక్కడ వచ్చేసేసి టెంపరేచర్ హాట్లో చూపెట్టడానికి ఒక గేజ్ మీటర్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రాపర్గా అది చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకోకపోతే మన ట్రిపోమీటర్ కానీ ఆడోమీటర్ అని చెప్పి రకరకాల మీటర్స్ మన వెహికల్లో ఉంటాయి. ప్రాపర్గా చెక్ చేసుకుంటే మన జర్నీ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, ఫ్యూయల్ సంబంధించిన ఇండికేషన్ ఉంటుంది. కొన్నిసార్లు అది ఏం చేస్తుంది ఆటోమేటిక్గా మీకు హాఫ్ ట్యాంక్ అని చూపిస్తుంది. ఆటోమేటిక్గా మన జర్నీ కొంచెం దూరం వెళ్ళినామంటే ఒకటేసారి 100లో 50కి వస్తుంది. సో అందుకే వెహికల్ సపోజ్ లాంగ్ జర్నీ చేస్తున్నామంటే మనకి ఫ్యూయల్ అనేది సరిపడగా వెహికల్లో ఉందా లేదా చూసుకోవాలి. ఈ మీటర్స్ గేజెస్ అనేది ప్రాపర్గా వర్కింగ్ ఉన్నాయా లేదా ప్రతిసారి జర్నీ వెళ్ళేటప్పుడు చూసుకుంటే అది మనకి చాలా సేఫ్టీ పాయింట్ అండి. సపోజ్ ఇంకొక పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే నాట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే మన వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు మన ఆల్కహాల్ తీసుకొని ఉంటే డ్రైవింగ్ అనేది చెయ్యకూడదు. ఇది చట్టరీత్యా నేరం అని అంటున్నాడు. ఓకే, చట్టరీత్యా నేరం అంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, మనకి అది బ్రీత్ అండ్ లెదర్ పెట్టి చెకింగ్ చేశారు. చెకింగ్ చేసేటప్పుడు మనం ఆటోమేటిక్గా ఆల్కహాల్ చెక్ చేస్తే ఆల్కహాల్లో దొరికాం, ఓకే, స్టేషన్లో కేసు బుక్ చేస్తారు, వెహికల్ వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడి వరకు బాగుంది. ఓకే, సపోజ్ మనం ఆల్కహాల్ తీసుకున్నాం, నేను డ్రైవింగ్ చేయగలుగుతాను, నేను ఓకే అని చెప్పి డ్రైవ్ చేసుకుంటారు. యాక్సిడెంట్ అనేది అవుతుందా అవ్వదా అని చెప్పేసి మనం చెప్పగలుగుతామా? నార్మల్గా ఉన్నప్పుడు మనం డ్రైవింగ్ చేసుకుంటా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన ఫ్రంట్ ఆటోమేటిక్గా ఎవడైనా వచ్చేవాడు ఉన్నా కూడా మన వెహికల్కి దగ్గరకు వచ్చే వరకు కూడా వాడు మన వైపు వస్తున్నాడా అవతల వైపు పోతున్నా అర్థం కాదు. అప్పుడు మనం కంట్రోల్ చేసుకోవడమే చాలాసార్లు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన వెహికల్ డ్రైవ్ చేసి వెళ్ళేటప్పుడు మనకి సేఫ్టీ ఉంటుందా? మనం అన్కాన్షియస్లో ఉంటాం. ఆటోమేటిక్గా మన వెహికల్ మనము కరెక్ట్గా ప్రాపర్గా డ్రైవ్ చేయలేము, అవతల వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు డివైడర్ ఎక్కే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే ఏం చేయండి అంటే సపోజ్ మీరు ఏదైనా పార్టీస్కి వెళ్తున్నారు, లేదు నేను సపోజ్ నా జర్నీ స్టార్ట్ అయింది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా నేను ఆల్కహాల్ బాగా తీసుకున్నాను, అప్పుడు ఏం చేయండి, అవసరం లేదు వెహికల్ అక్కడ పార్క్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెహికల్ అక్కడ పార్క్ చేయండి, లేదా మీకు తెలిసిన డ్రైవర్ ఏమంటే పిలిపించుకోండి, హ్యాపీగా వాళ్ళతో జర్నీ చేయండి, హ్యాపీగా మీ ఇంటికి సేఫ్గా రీచ్ అవ్వండి. అంతేగాని తొందరపడి కూడా మీరు ఆల్కహాల్ తీసుకుంటే వెహికల్ డ్రైవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మీ వల్ల అవతల వచ్చే వాళ్ళు కూడా వెహికల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల మన వల్ల అవతల వాళ్ళకి ప్రమాదం జరగకుండా చూసుకోండి, దాంతోపాటు మీకు కూడా ప్రమాదం జరగకుండా చూసుకోండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారండి. సో దానివల్ల మీరు చేసే చిన్న మిస్టేక్ వల్ల యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయే ఛాన్సెస్ కూడా చాలా జరుగుతున్నాయండి. తెలియకుండా ఏమవుతుందంటే మన రన్నింగ్లో రోడ్ మీద ఉంటే ఓకే, వెహికల్ ఆటోమేటిక్ వెళ్తూ లెఫ్ట్ సైడ్ వెళ్తే వెహికల్ ఫ్లిప్ అవుట్ అయ్యి కూడా పల్టీలు కొట్టి కూడా చనిపోయే మంది చాలా మంది ఉన్నారు. సో అందుకే నేను చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఆల్కహాల్ తీసుకొని ఉంటే మాత్రం వెహికల్ మాత్రం డ్రైవ్ చేయకండి. దయచేసి అందరికీ నేను ఇది రిక్వెస్ట్గా చెప్తున్నాను, తప్పనిసరిగా ఆల్కహాల్ తీసుకొని వెహికల్ డ్రైవ్ చేయకండి. స్టాప్, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఆల్కహాల్ పొజిషన్, స్టాప్ ద వెహికల్. దాని తర్వాత మీకు సంబంధించిన వాళ్ళు ఎవరంటే పిలవండి, వాళ్ళతో పాటు మీ జర్నీ హ్యాపీగా చేయండి. లేదు మీకు తెలిసిన బంధువుల వాళ్ళు ఇల్లు అయి ఉంటే అక్కడే వెహికల్ పార్క్ చేసుకొని నైట్ అక్కడ హాల్ట్ అవ్వండి. నెక్స్ట్ డే మీరు వెహికల్ డ్రైవ్ చేసుకొని సేఫ్గా వెళ్ళండి. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ అనేది పాటించండి, మీకే సేఫ్టీ అండి.
ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాపర్ యూనిఫామ్ అంటే ఏంటంటే సపోజ్ మన వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు లాంగ్ జర్నీ చేస్తున్నాము, లోకల్ జర్నీ చేస్తున్నాము, మనం అనుకోకుండా ఏం చేస్తాం, మన వెహికల్ లేకున్నామంటే జీన్స్ ప్యాంట్ వేసుకున్నామంటే మన వెహికల్ అన్కంఫర్ట్ అనేది ఉంటుంది. అన్కంఫర్ట్ ఉండడం వల్ల మనం అటు ఇటు జరిగేటప్పుడు ఏమవుతుందంటే మన కింద కాళ్ళ దగ్గర మన ప్లేస్ ఉంటాయండి, 3 ప్లేస్ ఉంటాయి. ఏబీసీ ప్లేస్ అని చెప్పాం. ఏబీసీ ప్లేస్ అంటే అండి యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అనేది 3 ప్లేస్ ఉంటాయి. ఈ 3 ప్లేస్ మనం ఆటోమేటిక్గా మనం అటు ఇటు జరిగే టైంలో మన యాక్సిలేటర్ మీద మనం కాలు పెడతాం. అది ఆటోమేటిక్గా మనకి ఎంత స్పీడ్ ఇచ్చేది అంత అడ్జస్ట్మెంట్లోనే మనము నొక్కుంటూ వెళ్తాం. సపోజ్ మనం జరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, యాక్సిలేటర్ ఎక్కువ ప్రెస్ అయ్యి స్పీడ్ వెళ్ళిపోదా? అది కాకుండా బ్రేక్ మీద కాళ్ళు ఉంది, మన ఇటు జరిగేటప్పుడు బ్రేక్ మీద ప్రెస్ అవుతుందా కాదా? సో అందుకే కంఫర్టబుల్గా నేను చెప్పే పాయింట్ అంటే మన డ్రైవింగ్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా మన ప్రాపర్ యూనిఫామ్ అనేది ఒక పాయింట్ ప్రాపర్గా ఉంటుంటే మనకు సేఫ్టీ అని చెప్పి నేను చెప్తున్నా. దాంతోపాటు ఏంటంటే ప్రాపర్ ఫుట్వేర్. చాలామంది ఏం చేస్తారంటే డ్రైవింగ్ సీట్ ఎక్కిన వెంబటే నాకు కాళ్ళకి షూస్ లేకుండా, చెప్పలు లేకుండా నేను కంఫర్ట్గా ఉంటాను, నేను అలా నడపగలుగుకుంటాను అని చెప్పి కొంతమంది అనుకుంటారు. మీ ఇష్టాన్ని బట్టి నడుపుకోండి. ఇంకొకరు ఏం చేస్తారండి, డైలీ వేసే చెప్పలు కాకుండా ఒకటేసారి ఏం చేస్తారు, చెప్పలు ఇంత సైజ్తో ఉంటుంది కింద ఫుట్. ఆటోమేటిక్గా నేను ఆ రోజు ఏం చేశాను, ఇంకొక జర్నీ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు, నెక్స్ట్ టైం జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నేను షూ వేయడం వల్ల ఏమవుతుంది, మన పెడల్ ఇంత పెరిగింది కదా. సో అప్పుడు ఏం చేయాలి, డైలీ మన సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, సీట్ అడ్జస్ట్మెంట్ మన డైలీ మన జర్నీ చేసేటప్పుడు ఎంత సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటామో, సో అప్పుడు ఏం చేయాలి, నీ ఫుట్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా అది హిల్ పెరగడం వల్ల మీరు 5 ఫీట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంకొక 2 పాయింట్స్ అనేది 5.2 అనేది హైట్ పెరగడం జరుగుతుంది కదా. సో దాని ప్రకారం నువ్వు సీట్ అనేది ప్రాపర్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం వెనక్కి జరగకపోవడం వల్ల సడన్గా బ్రేక్స్ పడడం అని జరుగుతుంది, సడన్గా ఎక్సిలేటర్ ఎక్కువ ప్రెస్ అవుతుంది, క్లచ్ ఎక్కువ ప్రెస్ అవుతుంది. సో మీరు వేసుకున్న ఫుట్వేర్ ప్రకారం దాన్ని బట్టి మీ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మీ పెడలింగ్ కరెక్ట్గా మనము ప్రెస్సింగ్ అనేది ఈజీగా ఉంటుందో లేదని చూసుకున్నప్పుడే జర్నీ స్టార్ట్ చేయండి. సో దీనివల్ల కూడా తెలియకుండా కూడా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యూనిఫామ్ అనేది కూడా ప్రాపర్గా చూసుకోండి, అది మీకు సేఫ్టీ. లాంగ్ జర్నీ చేసేటప్పుడు మీ ఇష్టం, మీ కంఫర్ట్ ప్రకారం వేసుకోండి. జీన్స్ కానీ టైట్ వేర్స్ అనేది 80% వేయకండి, దానివల్ల మీ జర్నీ అనేది హ్యాపీగా జరగదు, ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు చాలా సేఫ్టీ అండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక డ్రైవర్కి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా మన వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనం పెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ సీట్ బెల్ట్ వల్ల ఏంటండి అని చెప్పి మీరు అంటారు. సీట్ బెల్ట్ అనేది కంపల్సరిగా మన వెహికల్కి పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానీ, సపోజ్ ఏదైనా వెహికల్ ఏమైనా హిట్ అయినా కానీ మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేది సీట్ బెల్ట్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. సీట్ బెల్ట్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ డ్రైవింగ్ సీట్తో పాటు కో ప్యాసింజర్ కూడా కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టాలి. సీట్ బెల్ట్ పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ మన వెహికల్ రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఏదైనా వెహికల్ హిట్ అయింది, ఈ సీట్ బెల్ట్ ఉండడం వల్ల మనకి ఇక్కడికి అవుతాం. అదే సీట్ బెల్ట్ తీసేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్ సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాం, ఏదైనా వెహికల్ హిట్ అయింది అనుకో కంప్లీట్గా ఓవర్ హిట్ అయ్యి మన వెహికల్ దీనికి స్టీరింగ్కి హిట్ అవ్వడం జరుగుతుంది. మన హెడ్ హిట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ప్రాపర్గా గట్టిగా దెబ్బ తగిలితే కూడా ఆన్ ది స్పాట్ డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. సో అందుకే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే సీట్ బెల్ట్ మస్ట్ అండ్ షుడ్ మీరు పెట్టుకోండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సీట్ బెల్ట్ నేను పెట్టుకున్నాను, సో దీనివల్ల నాకు ఏంటంటే ప్రయోజనాలు అని మీరు అనుకుంటారు. సపోజ్ మీరు డ్రైవింగ్ జర్నీ చేస్తున్నారు, మీతో పాటు కో ప్యాసింజర్ పెట్టించారు, మీ వెనకాల ఇంకొక 2 ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని అందరితో పాటు సీట్ బెల్ట్ పెట్టడం వల్ల అనుకోకుండా మన వెహికల్ ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్కి కాజ్ అయినప్పుడు మన వెహికల్ ఫ్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్లిప్ అయ్యే ఛాన్సెస్ అప్పుడు మనకి ఇట్లా పల్టీలు కొట్టినప్పుడు మనం ఎలా అయితే సీట్ బెల్ట్ పెట్టుకున్నాం మన సీట్ పొజిషన్లో అక్కడే ఉంటాం, మనం సేఫ్ అవుతాం. అలా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల మన వెహికల్ ఎన్ని పల్టీలు కొడతా, 2 పల్టీలు కొడితే మన వెహికల్లో సీట్ బెల్ట్ లేపడం వల్ల మన వెహికల్తో పాటు 4-5 పల్టీలు కొట్టి అద్దంలో లేకపోతే మిర్రర్లో ఎక్కడో వెహికల్ కింద ఇదైపోయి మనం చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది, లేదా మేజర్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే కంపల్సరీ వెహికల్ ఎక్కిన వెంబడే సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయకండి. సీట్ బెల్ట్ లేక ఇప్పుడు మనం పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన వెహికల్లో ఇండికేటర్
ఇండికేషన్ బీప్ 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 అలారం అనేది కంపల్సరీ ఇస్తుంది. అది ఏంటంటే నాకు ఉపయోగం లేదండి దానివల్ల అని చెప్పి చాలా మంది ఏం చేస్తారు, సీట్ బెల్ట్ని తెలియగా ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, వెహికల్ వెనక నుంచి తీసేసుకొని సీట్ బెల్ట్ లాక్ చేసుకోండి. ఉపయోగం అన్న ఉందండి? సో దేనికి ఇచ్చాడండి? పనులకి ఇచ్చాడు మన వెహికల్లో, మనకు ఉపయోగపడేది మన ప్రాణాలను కాపాడేది అని చెప్పేసి కంపెనీ వాడు మన సేఫ్టీ కోసం ఆలోచించేసేసి వెహికల్లో సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా ఇచ్చాడండి. సో ఫస్ట్ మనం ఏంటంటే వెహికల్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనకి సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. దాంతోపాటు సపోజ్ సీట్ బెల్ట్ మన వెహికల్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, మన జర్నీ స్టార్ట్ చేసాం అనుకోకుండా మనకి దారి మధ్యలో ఏం జరిగింది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది కంపల్సరీగా మన వెహికల్లో ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది లేపడం వల్ల ఏం జరుగుతుంది, మనకి మెయిన్ ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కూడా మనకి కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోతే, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకి ఆ ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన కిట్ ఉంటే మనకి యాక్సిడెంట్స్ అవ్వకుండా మనకి సేఫ్టీ అనేది ఉంటుందండి. తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ మనకి సేఫ్టీ మేజర్ చెక్స్ అండి. సో దాంతోపాటు ఇంకొక మెయిన్ ఏంటంటే కార్ వైపర్స్ ఏంటంటే మన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కార్ వైపర్స్ అనేది ప్రాపర్గా బ్లేడ్స్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఎండాకాలం రావడం వల్ల ఏమవుతుందంటే దానికి వైపర్స్కి సంబంధించి చిన్న రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్ ఆటోమేటిక్గా వెండిపోయి ఇరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ వైపర్ బ్లేడ్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. ఆ వైపర్ ప్రాపర్గా లేకుండా చూసుకోవడం వల్ల మన రెయినీ సీజన్లో మనం వెళ్ళేటప్పుడు వైపర్స్ అనేది ప్రాపర్గా రబ్ చేయడం వల్ల మన అద్దానికి గీతలు పడే ఛాన్సెస్ ఉంటుందండి. సో తప్పనిసరిగా కార్ వైపర్స్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. దాంతోపాటు కార్ ఏసీ ఏంటంటే ఏసీ అనేది ప్రాపర్గా మన వెహికల్కి ఎప్పటికప్పటికి వెహికల్లో రన్నింగ్ ఉంటుంది. ఏసీ అనేది ప్రాబ్లం పెద్దగా ఏమీ రాదని మీరు అనుకుంటారు. ఎయిర్ కండిషన్ అనేది కంపల్సరీగా వెహికల్ ప్రాపర్గా కూల్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఎయిర్ కండిషన్ కూల్ అనేది కంపల్సరీ అవుతుందండి, ఓకే అండి అని అనుకుంటారు. ఎయిర్ కండిషన్ దేనికంటే కావాల్సింది మన వెహికల్లో మన డ్రైవింగ్ మన జర్నీ చేసేటప్పుడు ఎయిర్ కండిషన్ అనేది మనకి కంపల్సరీ కూల్ రావడం కోసం అని అందరికీ తెలుసు. దాంతోపాటు ఎయిర్ కండిషన్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది, చలికాలం మన వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మన వెహికల్కి ఫాగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు కంపల్సరీ ఏసీ అనేది ఉండాలి. దాంతోపాటు మన వెహికల్ డ్రైవ్ చేసి వెళ్ళేటప్పుడు సపోజ్ వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వల్ల మన మిర్రర్స్కి ఫాగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఏసీ అనేది ప్రాపర్గా వర్క్ చేయకపోతే మన జర్నీ వెళ్ళేటప్పుడు మనకి వెహికల్ మనకు ప్రాపర్ వ్యూ అనేది ఉండదు. సో దానివల్ల కూడా మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకుముందు నేను ఒక పాయింట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయా. ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటే ఏంటంటే మన వెహికల్లో ఎందుకు ఉండాలి ఏంటంటే మనం డ్రైవింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను సపోజ్ అనుకోకుండా సీట్ బెల్ట్స్ పెట్టాము, మనకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు మనకి చిన్న స్పాయిల్స్ కానీ చిన్న డ్యామేజెస్ కానీ ఏదైనా అయినప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్లో కాటన్ కానీ బ్యాండేజ్ కానీ చిన్న ఆయింట్మెంట్స్ కానీ చిన్నవి ఉంటాయి. సో అవి ఏంటంటే మనకి టెంపరీగా మనకి బ్లీడింగ్ అవ్వకుండా కూడా ఏమన్నా మనకి చిన్నగా బ్లీడింగ్ అవ్వకుండా మనకి సేఫ్టీగా ఉపయోగపడతాయి. సో దాన్ని బట్టి ఏంటంటే కంపెనీ వాళ్ళకి సంబంధించి ఏంటంటే షోరూమ్ సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ అనేది చిన్న పార్సల్ అనేది ఇస్తారు. సో దాంతోపాటు మీరు ఏం చేయండి అంటే మీకు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎవరైతే వెహికల్ ఎంతమంది జర్నీ చేస్తున్నారో సో అందరికి సరిపడా నేను పెట్టుకోమని చెప్పట్లేదు, పెట్టుకుంటే అది మీ ఇష్టం అండి, అది మీ సేఫ్టీ ప్రకారం మీరు చూసుకోండి. కాటన్ బ్యాండేజ్ మళ్ళీ దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా మన వెహికల్ ఉండదు, వాటికి ఎక్స్పైరీ అనేది ఉండదు. ఆయింట్మెంట్స్ కానీ పౌడర్స్ కానీ అవి ఏంటంటే కొన్ని ఎక్స్పైరీ ఉంటుంది. అవి మీ వెహికల్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా దాని సపోజ్ దాని డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అయిపోతుందని మీకు తెలిసినప్పుడు 2-3 years ఉంటుంది, దాని ప్రకారం తీసేయండి. దేవుడి వల్ల మీకు ఏం కాలేదు, సేఫ్టీ అవి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండడం వల్ల మీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాదండి. సో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ అనేది వెహికల్లో ఉండేటట్టు చూసుకోండి. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఏంటంటే 16 మేజర్ చెక్స్ అండి. 16 మేజర్ చెక్స్ ఏంటంటే మన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన 16 మేజర్ చెక్స్ అండి. సో తప్పనిసరిగా ఈ 16 మేజర్ చెక్స్ అనేది మీరు చెక్ చేసుకోండి అండి. సో నేను ఫస్ట్ పాయింట్ నుంచి చెప్తానండి. ఇవేంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సీట్ అడ్జస్ట్మెంట్. నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి, సీట్ అడ్జస్ట్మెంట్. సో తర్వాత పాయింట్ ఏంటంటే మిర్రర్ అడ్జస్ట్మెంట్. తర్వాత పాయింట్ ఏంటంటే డాక్యుమెంట్స్ అంటే మీకు తెలుసు కానీ ఏంటంటే తర్వాత పాయింట్ ఏంటంటే ఏబిసి ప్లేస్, యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్. తప్పనిసరిగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి.
ఏబీసీ ప్లేస్ అండ్ యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్. మీ బండి నడవాలంటే యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్ ఈ 3 ప్రాపర్గా ఉంటేనే యాక్సిలేటర్ మీ బండి ఉరకడానికి బ్రేక్ ఆగడానికి అందరికీ తెలిసిందే. వీడంటే ఇలా చెప్తాను అనుకోకండి, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. యాక్సిలేటర్ అనేది ప్రాపర్గా దాని కింద ఏమి ఇరుక్కోకుండా చూసుకోండి. దాని కింద ఏమి ఇరుక్కుంటాయంటే ఈ సంబంధించిన ఫ్లోర్ మ్యాట్, మన ఫుట్ దగ్గర ఉండే మ్యాట్ అనేది ఇరుక్కుంటుంది. సో దానివల్ల మీకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ అని చెప్తున్నా. తర్వాత బ్రేక్ ఏంటంటే బ్రేక్ కింద సపోజ్ మనకు తెలియకుండా ఏదైనా నీళ్ళ బాటిల్స్, వాటర్ బాటిల్స్ మన కాళ్ళ కింద దగ్గరలో పెట్టుకుంటే మన బండి రన్నింగ్ వెళ్ళినప్పుడు దాని కింద ఇరుక్కుంటుందండి. సో కంపల్సరీ చెక్ చేసుకోండి. యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్ అనేది ఈ 3 ప్లేస్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకోండి. దాని తర్వాత గేర్ లివర్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ గేర్ లివర్ ఏంటంటే ప్రాపర్గా మన బండి డ్రైవ్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా న్యూట్రల్ ఉందో చెక్ చేసుకోండి. దాంతోపాటు హ్యాండ్ బ్రేక్, వెహికల్ మన జర్నీ స్టార్ట్ చేసినా హ్యాండ్ బ్రేక్ కంపల్సరీ రిలీజ్ చేసి ఉండాలండి. రిలీజ్ చేయకుండా ఉండకుండా డ్రైవ్ చేసినారనుకోండి దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే నేను చెప్పాను. సో దాని గురించి కూడా క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టీరింగ్ ప్లే ప్రాపర్గా ఉందా లేదా అనేది చూసుకోండి. సో దాంతోపాటు ఆల్ డోర్స్, విండోస్ అనేది చెక్ చేసుకోవాలండి, అది మీకు చెప్పానండి. దాంతోపాటు ఆల్ లైట్స్ ఇండికేటర్స్ అనేది ప్రాపర్గా వర్కింగ్ ఉందా లేదా చూసుకోండి. ఆల్ మీటర్స్ గేజెస్, ఈ మీటర్స్ గేజెస్ అనేది ప్రాపర్గా ఉన్నాయా లేదా, ప్రాపర్గా ఇండికేషన్ ఇస్తుంది. ఇంతకుముందు ఏంటంటే మామూలుగా మీటర్స్ ఇప్పుడు వచ్చే ప్రతి వెహికల్ కానీ డిజిటల్ ఏంటంటే కొన్నిసార్లు ఫ్యూజెస్ పోవడం జరుగుతుంది, కొన్నిసార్లు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వల్ల పోవడం జరుగుతుంది. సో తప్పనిసరిగా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ డాష్ బోర్డ్లో మీటర్ అంతా ప్రాపర్గా వర్కింగ్ ఉందా చూసుకోండి. సపోజ్ ఏంటంటే ఆల్కహాల్ అనేది తీసుకోండి మాత్రం వెహికల్ డ్రైవ్ చేయకండి, అది మీకు సేఫ్టీ కాదండి, మీ ఫ్యామిలీకి ఇబ్బంది అండి, చూసుకోండి అండి మెయిన్. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రాపర్గా యూనిఫామ్ ఉందా, ప్రాపర్గా ఫుట్వేర్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోండి మీ ఇష్టాన్ని బట్టి. ఇంకోటి సీట్ బెల్ట్ గురించి మేము చెప్పాను. సీట్ బెల్ట్ అని తప్పనిసరిగా వెహికల్ మనం డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ఉండేది చూసుకోండి. సో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెహికల్ ఉండేటట్టు చూసుకోండి. కార్ వైపర్స్ ఏంటంటే తప్పనిసరిగా అది ప్రాపర్గా ఉంటాయి, వాటికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎండాకాలంలో మన వెహికల్ ఇట్లా అద్దానికి కనెక్ట్ అయి ఉండడం వల్ల ఏంటంటే వైపర్స్ మన అద్దం వేడి వల్ల ఆ వైపర్ లేడ్ కూడా ఏమవుతుంది, దానికి ముందు ఒక చిన్న రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్ అనేది ఏమవుతుంది ఆటోమేటిక్గా గట్టిగా బీసుకుపోయి పీసెస్గా విడిపోతుంది. సో దానివల్ల అద్దం డ్యామేజ్ ఛాన్సెస్ ఉంటుంది. సో కంపల్సరీగా వైపర్స్ రెయినీ సీజన్ వస్తుందంటే వైపర్స్ తప్పనిసరిగా రెయినీ సీజన్లో అవసరం పడదు. మన వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎనీ టైం మనకు వైపర్ క్లీన్ చేసుకోవాలి, అద్దం క్లీన్ చేసుకోవాలని కూడా వైపర్స్ కంపల్సరీ కావాలి కదా. సో అందుకే వైపర్ బ్లేడ్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోండి. దాంతోపాటు ఎయిర్ కండిషన్ ప్రాపర్గా వర్కౌట్ ఉందా లేదా చూసుకోండి. ఎయిర్ కండిషన్ ఏంటంటే మనకు లోపల వచ్చేసేసి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ ఏంటంటే ఎప్పటికప్పుడు మన వెహికల్ సర్వీసింగ్ షోరూమ్స్లో కానీ బయట ఎక్కడ వేసినప్పుడు ఎయిర్ ఫిల్టర్కి ఎక్కువ డస్ట్ పట్టకుండా చూసుకోండి. దాన్ని ఎప్పటికీ ఎయిర్ ఫిల్టర్ బయట తీసేసి ఎయిర్ కొట్టడమా లేదా ఎయిర్ ఫిల్టర్ ప్రాపర్గా పనిచేయకపోతే కొత్త ఎయిర్ ఫిల్టర్ 1 yearకి ఒకసారి, ఎవ్రీ 10,000 కానీ ఎవ్రీ 20,000 కిలోమీటర్కి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోండి. ఈ 16 మేజర్ చెక్స్ అనేది వెహికల్కి తప్పనిసరిగా చూసుకోండి. ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఏంటంటే ప్రతిదీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కంపల్సరీగా నేను చెప్పిన పాయింట్ ప్రతిదీ ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే చాలా యూస్ఫుల్ పాయింట్స్ అండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. నా వీడియో ప్రతిదీ మీకు యూస్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ అండి.